సెలవుల్లో ఇష్టమైనవి తింటూ నచ్చినప్పుడు నిద్రపోతూ అస్తమానం ఆటపాటలతో గడిపిన పిల్లలకు స్కూళ్లు తెరవగానే వారి స్వేచ్ఛకు కళ్ళెం పడుతూ ఉంటుంది. అయితే కొంతమంది పిల్లలు ఇష్టంగా స్కూలుకు వెడితే మరికొందరేమో బడి అంటేనే భయపడిపోతూ ఉంటారు. వెళ్లనంటే వెళ్లనని మొండికేస్తూ ఉంటారు. పిల్లల్లో కనిపించే ఈ రకమైన భయాందోళనని స్కూల్ ఫోబియా అని పిలుస్తారు. ఈ నేపథ్యంలో పిల్లల్లో బడి భయాన్ని పోగొట్టేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. స్కూల్ ఫోబియా అంటే ఏంటి? స్కూల్ ఫోబియా అంటే భయం, విపరీతమైనటువంటి భయం. కొద్దిగా సున్నితమైన మనస్తత్వం ఉండేటటువంటి పిల్లలు సహజ సిద్ధంగా ఏంటంటే అది బయటికి స్కూల్కి వెళ్ళటం అనేటటువంటిదే ఒక ఫియర్ కింద, ఒక భయం కింద డెవలప్ చేసుకుంటారు. దాన్ని స్కూల్ ఫోబియా అంటారు. ఆ భయానికి చాలా కారణాలు ఉంటాయి. సో వాళ్ళు యూజువల్గా ఏంటంటే నాన్న ఈ ఒక్క రోజుకి వెళ్ళను, లేదంటే సోమవారం నుంచి వెళ్తాను, ఇలా అంటూ ఏం చేస్తారంటే ఆ భయాన్ని పోస్ట్పోన్ చేస్తూ 10 రోజులు మానేసే వ్యక్తికి 11 రోజు వెళ్ళటం అనేది ఇంకా కష్టం. సో అదేమవుతుందంటే దే ట్రై టు అవాయిడ్. సో స్కూల్ ఫోబియా అనేటటువంటిది ఏంటంటే స్కూల్ని భయం వల్ల అవాయిడ్ చేస్తూ, స్కూల్ని తప్పించుకుంటూ, చదవాలనేటటువంటి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా స్కూల్కి వెళ్ళాలనే ఆలోచన పోస్ట్పోన్ చేయటం అనేటటువంటి దాన్ని స్కూల్ ఫోబియా అని మనం అంటూ ఉంటాం. పిల్లల్లో బడి భయానికి ఎలాంటి కారణాలను చెప్పుకోవచ్చు? బడికి వెళ్ళటానికి భయపడేటటువంటి పిల్లల్లో చాలా ముఖ్యమైనటువంటి కొన్ని కారణాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే స్కూల్ వాతావరణం వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా ఉండకపోవటం, అంటే రిస్ట్రిక్ట్గా ఉండటం, లేదంటే ఆటపాట లేకపోవటం, స్కూల్ అనేటువంటి అట్మాస్ఫియర్ ఎంటర్టైనింగ్గా లేకపోవటం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇంట్రోవర్ట్గా ఉండటం, స్కూల్కి వెళ్తే ఎక్కువ స్నేహితుల్ని చేసుకోలేకపోవటం. నెంబర్ 3 ఏంటంటే స్ట్రిక్ట్గా ఉండేటటువంటి టీచర్స్. 4వ కేటగిరీ ఏంటంటే అసలు స్కూల్కి వెళ్ళటం వల్ల వాళ్ళు స్కూల్లో నడిచేటటువంటి చదువుని ఈక్వల్గా తీసుకోగలుగుతున్నారా, ఆ ప్రయాణం అనేది బ్యాలెన్స్డ్గా ఉందా, లేదంటే వెనకబడుతున్నారా వాళ్ళు, లేదంటే అర్థం అవ్వట్లేదా సబ్జెక్టు, వాళ్ళకి మెమరీ అనేటటువంటిది డిస్టర్బ్, ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాయి, మార్కులు తగ్గుతున్నాయి. మార్కులు తగ్గటం వల్ల స్కూల్లో టీచర్స్ యొక్క ఒత్తిడి కానీ, లేదంటే ఇంట్లో పేరెంట్స్ అన్నీ ఒత్తిడి వస్తుంది. 5వ పాయింట్ ఏంటంటే బుల్లింగ్ ఏమైనా ఉందా స్కూల్లో, అంటే ఎవరిని అనకూడనటువంటి మాటలు, ఏడిపించుకునేటువంటి విధంగా పిల్లల్ని ఎవరిని ఏడిపిస్తున్నారా. 6వది ఏంటంటే లేదు సార్ ఇవి ఏమీ లేవంటే కనుక విపరీతమైనటువంటి సున్నితమైనటువంటి మనస్తత్వం ఉండేటటువంటి పిల్లల, అంటే చిన్నవాటికి పెద్దవాటికి అవతల సైడ్ నుంచి పెద్ద అంత ప్రమేయం లేకపోయినా వీళ్ళు అతిగా ఆలోచించి భయపడేటటువంటి మనస్తత్వం ఉందా. సో ఇలాంటి కేటగిరీస్ వల్ల స్కూల్ ఫోబియా లేదంటే బడికి సంబంధించినటువంటి భయం అనేది ఏర్పడుతుంది. స్కూల్ ఫోబియాతో పిల్లల్లో ఎలాంటి సమస్యలు తలెత్తవచ్చు? స్కూల్ ఫోబియా వల్ల చాలా కామన్గా మనం తెలియంది ఏముందండి, స్కూల్కి వెళ్ళటం అనేటటువంటి రోజుని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. దానివల్ల చదువు రీత్యా తెలివైనటువంటి పిల్లలు అయినా కూడా అన్ని విధాలుగా తెలివితేటలుండి ఇంతకుముందు స్కూల్లో మంచి ర్యాంకులు, మంచి గ్రేడ్స్ వచ్చినటువంటి పిల్లలు కూడా చదువులో వెనకపడటం వల్ల వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది చాలా వెనకపడుతూ ఉంటుంది. నెంబర్ 2 ఏంటంటే ఈ స్కూల్ ఫోబియా వల్ల పిల్లలు సరిగ్గా తినరు, సరిగ్గా పడుకోరు కూడా, ఇది ఆరోగ్యరీత్యా సమస్యలు వస్తాయండి. నెంబర్ 4 ఏంటంటే స్కూల్ మానేయటం వల్ల ఎక్కువ టైం అనేటటువంటి వాళ్ళు కళ్ళెదురుగుంటూ ఉండటం వల్ల ఏదో తూతూ మంత్రంగా కొంతమంది పిల్లలు చదువుతారు, లేదంటే కొంతమందికి స్కూల్ ఫోబియా కాస్త చదువు ఫోబియా కింద మారిపోయి ఆ పుస్తకాలన్నీ కూడా కట్టకట్టి అటక మీద పెట్టేసి తల్లిదండ్రుల చేత కాన్స్టెంట్గా ఇంట్లో ఒక ఫైటింగ్ సిచ్యువేషన్ అన్నది ఏర్పడుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడు వెళ్తావు, రేపన్నా వెళ్తావా, ఈ రోజన్నా వెళ్తావు, ఎందుకు వెళ్ళట్లేదు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. లాస్ట్ అండ్ మోస్ట్ ఏంటంటే కనుక అలవాట్లు కూడా, వ్యక్తిత్వపరమైనటువంటి అలవాట్లు కూడా మారిపోతూ ఉంటాయి. ఇంకెక్కువ టీవీ చూడటం, లేదంటే ఆ మొబైల్ చూడటం. సో తల్లిదండ్రులకి 2 సమస్యలు మారిపోతాయి. ఒకటి స్కూల్కి వెళ్ళకపోవటం, రెండోది ఏంటంటే ఈ మొబైల్ టీవీని అతుక్కుని కూర్చోవటం. ఇంకా 5వది ఏంటంటే రెబెలియన్, అంటే కొంతమంది వెళ్తామమ్మా అని ఏడుస్తూ బాధపడుతూ మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది పిల్లలు ఎదురుదాడి చేస్తూ ఉంటారు, గొడవలు పడుతూ ఉంటారు, తల్లిదండ్రులకి ఎదురు సమాధానం చెప్తూ ఉంటారు. అదొక సమస్య కింద మారిపోతుందండి. సో ఇలాంటి రకరకాల సమస్యలు అనేవి కూడా స్కూల్ ఫోబియా వల్ల మనం చూస్తూ ఉంటాం. బడి అంటే భయపడే పిల్లల్ని బలవంతంగా స్కూలుకు పంపించటం మంచిదేనా? చదువు మీద ఏర్పడినటువంటి భయాన్ని నిదానంగా తగ్గించాలి కానీ విపరీతంగా బలవంతం పెట్టడం, కొట్టి తిట్టే పరిస్థితి చేయటం, అవమానించటం, పక్క పిల్లలతో కంపేర్ చేయటము, లేదంటే నలుగురు కుటుంబ సభ్యులు అందరూ ఇన్వాల్వ్ అయిపోయి అదే పనిగా ఆ చెవులో ఆ పాట పాడటం అనేది చాలా ప్రధానమైన సమస్య. కాబట్టి ఏంటంటే కొంతవరకు ప్రోత్సాహకరంగా బలవంతం పెట్టాలి, ఆలోచన పరంగా బలవంతం పెట్టాలి. వాళ్ళలో ఉండేటటువంటి కెపాసిటీస్, ఆ పిల్లల్లో ఉండేటటువంటి కెపాసిటీస్ వాళ్ళు గుర్తు చేసుకునేటటువంటి విధంగా బలవంతం పెట్టాలి అని అంటాము. కానీ తిట్టి కొట్టి చేయటం వల్ల అసలు సమస్య జటిలం అవుతుంది. పిల్లల్లో బడి భయాన్ని పోగొట్టేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పుడు కూడా
ఆదిలోనే మనం జాగ్రత్త తీసుకోవాలండి. అది అలవాటు కింద మారితే కనుక అది చాలా జిగటగా, చాలా విపరీతంగా, చాలా భయంకరంగా మారిపోతూ ఉంటుంది. సో తల్లిదండ్రులు ప్రధానంగా ఏంటంటే ఎప్పుడు కూడా చదువు అనేది ఒక ప్రోత్సాహకరమైనటువంటి, ఒక ఆనందకరమైనటువంటి అంశంగా ఇంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎంత చదివా అనేది కాకుండా ఏం అర్థం చేసుకున్నాం, ఏం నేర్చుకున్నాం, ఆ సబ్జెక్టు, ఆ చదువుని పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారా, స్కూల్ని ఎంజాయ్ చేస్తున్నారా అనే విధంగా స్కూల్లో జరిగేటటువంటి అంశాలని తల్లిదండ్రులు సాయంత్రం పూట పిల్లలతో పాటు కూర్చుని వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో ఆనందదాయకంగా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో స్కూల్కి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ ఉండాలి. ఓన్లీ ఎంత చదివే, ఎన్ని మార్కులు వచ్చేవి అనేది కాకుండానే పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏదైనా తెలిసి తెలియనటువంటి ఒత్తిడికి లోనవుతున్నారా, ఆ ఒత్తిడి మీ సలహా సూచన వల్ల ఏమన్నా దాన్ని దాటివేయగలవా అని ముందస్తునే మనం అది తెలుసుకునేటటువంటి ప్రయత్నం, ఒక సంభాషణలో దింపి మాట్లాడే ప్రయత్నం చేస్తే విపరీతమైనటువంటి స్కూల్ ఫోబియా అనేది రాకుండా ఉంటుంది. ఎందుకంటే స్కూల్లో యూజువల్గా పిల్లలు ఏంటంటే ఆ ఒత్తిడిని, స్కూల్లో ఒత్తిడి, ఇందాక నేను చెప్పినటువంటి రకరకాల కారణాల వల్ల వచ్చే ఒత్తిడిని భరిస్తూ ఫైనల్గా ఏం చేస్తారంటే ఎవరు చెప్పుకోవటానికి లేనప్పుడు కానీ, వినటానికి లేనప్పుడు కానీ, లేదంటే వాళ్ళు చెప్పుకున్నా కూడా ఏదో తీసి పాడేసేటటువంటి విధంగా అవతల వాళ్ళు తల్లిదండ్రులు అలా మాట్లాడినటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారంటే వాళ్ళు యూజువల్గా సడన్గా స్కూల్కి వెళ్ళటం మానేస్తారు. కారణాలు కూడా చెప్పరు. ఇంకా అది కాస్త 1, 2, 3, 4 రోజులు అయ్యి ఇంకా కంప్లీట్గా స్కూల్ ఫోబియా కింద మారిపోయి ఒక వేరే సమస్య కింద మారిపోతుంది. సో ప్రధానంగా తల్లిదండ్రులు పిల్లలతో పాటు ఉండి ముందస్తునే పిల్లలకి ఏర్పడేటటువంటి సమస్యలు ఏంటి, దాన్ని ఏ విధంగా దాన్ని సానుకూలంగా పరిష్కరించాలి, వాళ్ళ మనసులో ఉన్న భావం ఏంటి, భయం ఏంటి, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది ముందస్తునే మనం తెలుసుకుని వాళ్ళతో పాటు ఒక ఫ్రెండ్లీ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్కూల్ ఫోబియాను పోగొట్టేందుకు టీచర్లు ఏం చేయాలి? స్కూల్ ఫోబియాలో టీచర్లు, ప్రిన్సిపల్లు, లేదంటే ఎవరైతే ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉంటారో చాలా స్కూల్స్లో కౌన్సిలర్స్ ఉంటారండి. ఒకప్పుడు కౌన్సిలర్స్ లేకపోయినా టీచర్లు ప్రధానమైనటువంటి పాత్ర పోషించవచ్చు. ఎందుకంటే యూజువల్గా సహజంగా ఏంటంటే చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే స్కూల్కి రానటువంటి పిల్లలు అల్లరి పిల్లలు, లేదంటే తప్పుడుగా ప్రవర్తించే పిల్లలు, లేదంటే ఇంకో విధంగా ఉండేటటువంటి పిల్లలుగా పరిగణిస్తూ ఉంటారు. దయచేసి అందరు పిల్లలు ఆ కేటగిరీలో రారు అనేది గుర్తుపెట్టుకోండి. స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లలు యూజువల్గా సెన్సిటివ్గా ఉండే మనస్తత్వం ఉన్న పిల్లలుగా కూడా మీరు పరిగణనలోకి తీసుకోవాలి. సున్నితమైన మనస్తత్వం ఉండటం. సో కాబట్టి వాళ్ళు ఏదైనా 1-2 రోజులు స్కూల్ మానేస్తే కనుక అదేదో అలవాటు అయిపోతున్నట్టుగానో, లేదంటే వాళ్ళు చెడు తోవలో వెళ్ళిపోతున్నట్టుగానో, వాళ్ళని అందరి ముందు హేళన చేయకుండా, వాళ్ళని భయపెట్టకుండా, వాళ్ళని ప్రోత్సహిస్తూ పక్కకు పిలుచుకుని పర్సనల్గా వాళ్ళు ఏం సమస్య వస్తుంది, ఏం ప్రాబ్లం వస్తుందని చెప్పి మాట్లాడుకుని ఆ సమస్యని నేను నీకు తీరుస్తాననేటటువంటి ధైర్యాన్ని వాళ్ళలో నింపి, అది చదువు పరంగా కానీ, ఫ్రెండ్స్ పరంగా కానీ, లేదంటే ఇతర టీచర్స్ పరంగా ఉంటే కనుక వాళ్ళకి కావాలి ఆ 1-to-1 టచ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఫీల్ గుడ్ ఎఫెక్ట్, ఓకే నేను స్కూల్కి రావచ్చు అనమాట, ఒకప్పుడు ఏమైనా సమస్య ఉంటే కనుక నా టీచర్ అమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకుంటారనే మనోధైర్యం పిల్లలకి తెప్పించేటటువంటి ప్రయత్నం తీసుకురావడానికి చేయాలి. అంతేగాని వాళ్ళని అవమానం పరిచి వాళ్ళని హేళన చేయటం వల్ల ఆ భయం కాస్త ఇంకొద్దిగా ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉంటుందనేది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. స్కూల్ ఫోబియాకు వైద్యపరమైన సహాయం ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా మొదటి మెట్టు దగ్గరే మనం జాగ్రత్త పడాలి. ఎప్పుడైతే కనుక ఒక 2-3 వారాల పాటు, లేదంటే 5-10 రోజుల పాటు కంటిన్యూస్గా పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే కారణం వెతుకుపట్టి అది రిజాల్వ్ చేసేటటువంటి కెపాసిటీలో తల్లిదండ్రులు కానీ, స్కూల్ అథారిటీస్ కానీ లేకపోతే అసలు ఒక సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకొచ్చి ఏం జరుగుతుంది, వాళ్ళ మానసికంగా ఏం జరుగుతుంది, ఏం ఆలోచిస్తున్నారని తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఇండివిజువల్ కౌన్సిలింగ్ సెషన్స్ అంటూ ఉంటారు. ఆ విధంగా చేసేటట్టయితే కనుక వాళ్ళలో లోపల ఉండేటటువంటి భారమైనటువంటి మనసులో ఉండేటటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే అవి బయటకు వచ్చి క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కౌన్సిలింగ్ అండ్ లిస్నింగ్ ద్వారానే చాలా వరకు స్కూల్ ఫోబియాలు తీసేయచ్చండి మనం. ఒకప్పుడు కౌన్సిలింగ్ చేసిన, లేదంటే ఆ భయానికి కారణాలు కనుక్కుని అవి రెక్టిఫై చేసిన పిల్లలు అకారణంగా స్కూల్కి వెళ్ళకూడనటువంటి ఒక అలవాటు అనే క్రమంలోకి వెళ్ళిపోతే కనుక అప్పుడు ఖచ్చితంగా ఆ ఫోబియా భయాన్ని వాళ్ళకు వయసుకు తగినటువంటి ఇబ్బంది లేనటువంటి మెడికేషన్స్ పెడతాం. ఆ ఫియర్ కాంప్లెక్స్ తీసేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచేటటువంటి మందులు కొన్ని ఉంటాయన్నమాట. అవి తాత్కాలికంగానే పెడతామండి, పిల్లలకి దీర్ఘకాలికంగా మనం మందులు పెట్టాం. సో కౌన్సిలింగ్తో పాటు అవి పెట్టి దాంతోపాటు కౌన్సిలింగ్ని కంటిన్యూ చేసి పిల్లల్ని స్కూల్కి పంపించడం అనేది జరుగుతుంది. పిల్లలు స్కూల్కి ఇష్టంగా వెళ్ళటానికి వీలుగా వారికి నచ్చిన ఆకట్టుకునే విషయాలకు మనం ప్రాధాన్యం ఇవ్వాలి. వారు మెచ్చే పుస్తకాలు, పెన్సిళ్లు, పెన్నులు, ఇతరత్ర సామగ్రిని అందించాలి. తోటి పిల్లలతో ఆడుకునేలా ప్రోత్సహించాలి. ఈ జాగ్రత్తలు పిల్లల్లో బడి భయాన్ని ఇట్టే పోగొడతాయి.